హాయ్ అందరికీ. నా దగ్గరైతే మట్టి టీ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. వాటికి పెయింట్ ఏద్దామని చెప్పేసి అయితే పెయింట్ బ్రషెస్‌ని అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఫస్ట్ ఏమో బ్లూ కలర్ పెయింట్ తీసుకొని ఈ విధంగా కోన్ షేప్‌లో ఉన్న ఈ గ్లాస్‌కి అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం అన్ని కోన్ షేప్స్‌కి కూడా బ్లూ కలర్ అయితే నీట్‌గా అప్లై చేసుకుంటున్నాను. ఎంత అందంగా రెడీ అవ్వదు, ఎంప్టీగా ఇలా వదిలేద్దాం ఎందుకని ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. మీకు కూడా ఈ ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే చాలా ఈజీగా మీరైతే సింపుల్గా బ్యూటిఫుల్గా రెడీ చేయొచ్చు ఆ క్లాస్ని అయితే మాత్రం. తర్వాత ఏమో స్కై బ్లూ కలర్ తీసుకొని మిగతా పాట్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా మీకు కొంచెం రిలాక్సేషన్ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫోన్స్ కానీ టీవీ కానీ ఏది అలా చూస్తూ ఉంటాం కదా, దానివల్ల కళ్ళు అనేవి స్ట్రెస్ అవుతూ ఉంటాయి. సో మనం ఇలాంటివన్నీ కొంచెం నేచర్ని కానీ ఇలాంటి ఆర్ట్స్ని కానీ ఏదైనా క్రాఫ్ట్స్ కానీ మీరు ట్రై చేస్తూ ఉంటే కొంచెం ఆ మూడ్ నుంచి బయటకైతే వస్తారనమాట. నెక్స్ట్ ఏమో వైట్ కలర్ పెయింట్ అయితే టాప్ లేయర్లో అదంతా కూడా వేసుకుంటున్నాను అనమాట. వేసుకుంటే ఇంకా ఆ నెక్స్ట్ ఏమో వైట్ కలర్ డాట్స్ ఏమో కింద కూడా బ్లూ కలర్ అయితే నేను అప్లై చేస్తున్నాను. కింద అంచు ఉంది కదా, దాన్ని కూడా అప్లై చేసిన తర్వాత మనకి ఇయర్ బడ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వైట్ కలర్ పెయింట్తో ఈ విధంగా అయితే బ్లూ కలర్ కోన్ షేప్స్ మీద డాట్స్ అయితే పెట్టుకున్నాను. కిందన కూడా వైట్ కలర్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ పైన ఒక టూత్ స్టిక్ తీసుకొని బ్లూ కలర్ డాట్స్ అయితే ఎందుకు ఎంటీగా అలా వదిలేయడం ఎందుకని చెప్పేసి అయితే ఈ విధంగా డాట్స్ అయితే మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా దీనిలో ఏదైనా ఏం వేద్దామా అని జస్ట్ ఎంటీగా వదిలేయకుండా ఏదైనా చిన్న ప్లాంట్ కూడా వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. ఈ వైట్ కలర్ డాట్స్లో కూడా మధ్యలో బ్లూ కలర్ డాట్స్ అయితే పెట్టాను అనమాట. మొత్తం అంతా రెడీ అయిపోయింది. దానికేమో కొద్దిగా మట్టి అదంతా కూడా నేను ఇందులోకి అయితే ఫిల్ చేసుకున్నాను. నా దగ్గర ఒక ప్లాంట్ ఉందన్నమాట. ఆ ప్లాంట్కి చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట. ఆ చిన్న గ్లాసెస్లోకి పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చిన్న పాటలకు చిన్న కిందనున్న ఆకులు కూడా కత్తిరితో అయితే కట్ చేసేసుకుంటాము. కట్ చేసుకొని దానిలోకి పెట్టుకుంటాం అనమాట. పెట్టుకుంటే చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా మన టీవీ దగ్గర కానీ అట్లా మన ల్యాప్టాప్స్ దగ్గర కానీ ఇలా నేచర్ని కొంచెం మన ఈ విధంగా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట. ఈ ఐడియా అయితే మీకు నచ్చినట్టు అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా డిఐవైస్ ఏవైనా ఉంటే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉంటే మీకు ఇలాంటి డిఐవైస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి.